డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. ఇప్పుడు చెప్పబోయే వార్త ధైర్యవంతులే వినండి. చంపడాలు, చంపుకోవడాలు, నేరాలు, ఘోరాలు అంటే భయపడేవారు మాత్రం కాస్త జాగ్రత్త. ఎందుకంటే దేశంలోనే భయంకరమైన కిల్లర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 50 మందిని చంపేసిన క్రూరుడి గురించి చెప్పబోతున్నాను. అతడు చేసిన హత్యలు, హత్య చేసిన తర్వాత చేసిన పని అంత భయానకమే. దేవేందర్ వర్మ ది మోస్ట్ డేంజరస్ కిల్లర్. ఢిల్లీకి చెందినవాడు. అతని గతానికి వర్తమానానికి ఎలాంటి సంబంధం ఉండదు. గతంలో ఆయుర్వేద వైద్యుడిగా ప్రజల రోగాలు నయం చేసే వ్యక్తిగా ఉండేవాడు. కానీ తర్వాత మనుషులను చంపే నరరూప రాక్షసుడిగా మారాడు. వైద్యుడిగా ఉన్న దేవేందర్ శర్మ 1995 సంవత్సరాన నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. గ్యాస్ డీలర్షిప్ లో భారీ నష్టాలు రావడంతో వైద్యం చేసిన చెయ్యి కత్తిపట్టింది. గ్యాస్ డీలర్షిప్ ఒప్పందం విఫలం కావడంతో దేవేందర్ శర్మ భారీగా ఆర్థిక నష్టాలను చవిచూశాడు. దీంతో నకిలీ గ్యాస్ ఏజెన్సీ ప్రారంభించి అనంతరం అక్రమ అవయవాల వ్యాపారంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత అతడి నేర కార్యకలాపాలు అన్ని టాక్సీ, ట్రక్కు డ్రైవర్లే లక్ష్యంగా సాగాయి. 1995-2004 మధ్య కాలంలో ఒక ముఠాను ఏర్పాటు చేసిన శర్మ ఎల్పీజీ సిలిండర్లను తీసుకెళ్తున్న ట్రక్కులను అడ్డగించి ఆ డ్రైవర్లను చంపి సరుకును ఎత్తుకెళ్లేవారు. ఈ క్రమంలోనే టాక్సీ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని హత్యలు కొనసాగించాడు. టాక్సీలను బుక్ చేయడం, ఆ డ్రైవర్లను చంపడం, ఆ మృతదేహాలు దొరకకుండా మొసళ్లకు ఆహారంగా పడేయడం, ఆ వాహనాలను ధ్వంసం చేసి మార్కెట్లో విక్రయించడం వంటి నేరాలను కొనసాగిస్తూ వచ్చాడు. చివరకు 2004లో కిడ్నీ రాకెట్, వరుస హత్య కేసులో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అతని 7 హత్యలు వెలుగులోకి రాగా ఇతడికి జీవిత ఖైదు పడింది. అయితే 2023 ఆగస్టులో తిహార్ జైలు నుంచి పేరోల్ పై విడుదలైన ఈ నరరూప రాక్షసుడు తిరిగి జైలుకు వెళ్లలేదు. పేరోల్ పై బయటకొచ్చిన ఈ సీరియల్ కిల్లర్ ఎవరికీ కనిపించకుండా పోయాడు. పోలీసులు 6 నెలల పాటు అలీగఢ్, జైపూర్, ఢిల్లీ, ఆగ్రా, ప్రయాగ్రాజ్ వంటి నగరాల్లో సీరియల్ కిల్లర్ దేవేందర్ శర్మ కోసం గాలింపు చేపట్టారు. 2 ఏళ్ల పాటు వెతికి మరీ చివరకు రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఒక ఆశ్రమంలో పూజారి వేషంలో ఉన్న శర్మను తాజాగా అరెస్టు చేశారు. దేవేందర్ శర్మ 7 హత్యల వెలుగులోకి వచ్చినా ఇతడు మొత్తంగా 50 మందిని చంపి మొసళ్లకు ఆహారంగా వేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆ కేసులను కూడా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు.